వెల్కమ్ జాన్. నమస్తే పవన్ సార్. ఓకే, ఏంటి ఈ వేషం ఏంటి, ఆ వీడియోస్ ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సార్ పెంచలయ్య కాన్సెప్ట్తో ఆఫ్రికన్ ట్రైబల్ వాళ్ళ బాడీ స్లాంగ్లో ఫన్గా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి ఒకరోజు ఒక వీడియో చేసామన్నమాట, నేను నా పెద్ద కొడుకు. సో ఆ పెంచలయ్య పేరు వాడి ఆఫ్రికాలో ఉన్న ట్రైబల్స్ వాళ్ళతో ఒక వీడియో చేశాను. అది చాలా పాపులర్ అయిపోయింది, పెంచలయ్య అనేసి. సో అందువల్ల అట్లనే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఈ రోజుకి యూట్యూబ్లో కూడా అదే వీడియో సక్సెస్ కొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీ పెంచలయ్య ద్వారా యూట్యూబ్లో సక్సెస్ అయ్యారు. యాక్చువల్గా మనం స్కూల్ మేట్స్. స్కూల్లో నువ్వు ఎలా ఉండేవాడివో, అక్కడ ఏం చేసేవాడివో, చదువు అంటే లేదులే, అది పక్కన పెడితే డ్యాన్స్ చాలా బాగా చేసేవాడివి. నేను పాటలు పాడుతూ ఉంటే నువ్వు డ్యాన్సులు చేసేవాడివి, డ్యాన్స్ చాలా బాగా చేసేవాడి. 10th తర్వాత నువ్వు డ్యాన్స్ మాస్టర్గా కెరీర్ని స్టార్ట్ చేసావు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నావు, ఎంతో మంది స్టూడెంట్స్కి ట్రైన్ చేసావు. నీ స్టూడెంట్స్ రియాలిటీ షోలో కూడా, టీవీ షోస్లో కూడా నీ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ జిలాన్ అనే వ్యక్తి, ఇంకా కొంతమంది ఉన్నారు. అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి డ్యాన్స్ని, ఆ గుర్తింపు తెచ్చినటువంటి డ్యాన్స్ని నువ్వు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? చెప్తా, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను హైదరాబాద్కి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను అనమాట. షూట్ కంప్లీట్ చేసుకొని వస్తూ ఉన్నాను. సో హైదరాబాద్ నుంచి వస్తూనే మధ్యలోనే నాకు చిన్న యాక్సిడెంట్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ చేయి అనేది డిస్క్లాట్ అయిపోయింది, నాకు హ్యాండిల్, లెఫ్ట్ హ్యాండ్ చాలా అంటే చాలా ఇది అయిపోయాయి అనమాట. సో డాక్టర్స్ అన్నారు, యాక్చువల్లీ నువ్వు డ్యాన్స్ మానేయాల్సి వస్తుంది, ఎందుకంటే చేస్తే సర్జరీ చేయాలి, లేదంటే మీరు అలాగే ఉంటే మేము అట్లే ఉంటుంది అని. సో ఇంకా నేను సర్జరీ చేయించుకోలేదు, నాకు బాగైంది. సో హెవీగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చేయి అనేది పట్టేస్తుంది అనమాట, నాకు చాలా పెయిన్ వస్తుంది, చాలా వెయిట్ కూడా ఎక్కువ మోయలేదు ఈ చేయి. ఓకే. సో అందువల్ల నాకు ఇంకా డ్యాన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది ఇంకా. సో ఇట్లా కామెడియన్గా ఒక చిన్న వీడియో చేశాను, అది సక్సెస్ అయ్యింది. సో దాని ద్వారా కూడా నాకు మంచి పేరు వస్తుంది, మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు జనాలు. అందుకే నేను అవే ఎంచుకున్నాను, డ్యాన్స్కి దూరంగా అయిపోయాను. ఓకే, ఈ విషయం యాజ్ అ ఫ్రెండ్గా నాకు తెలుసు, కానీ మన వ్యూవర్స్ కూడా తెలియాలన్నట్లు అడగడం మాత్రమే. సో నాకు ఒక టీం ఉండే, టీం కూడా ఇంకా అందరినీ నేను ఎలివేట్ చేసేసి డ్యాన్స్కి అయితే దూరంగా అయిపోయాను. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే సడన్గా డ్యాన్స్ వేసేటప్పుడు చేయి పట్టేయడం అట్లా జరుగుతుంది అనమాట. ఇంకా ఆ పెయిన్ భరించలేక నేను డ్యాన్స్కి అనేది కంప్లీట్ దూరం అయిపోయాను. ఓకే, చిన్నప్పటి నుంచి మనం ఇద్దరం కలిసి ఉన్నాం, పెరిగాం కాబట్టి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది మొత్తం నాకు తెలుసు. అప్పట్లో నువ్వు యాక్చువల్గా ఎంత ఇబ్బంది పడ్డావో, అంటే ఈవెన్ ఫైనాన్షియల్గా కానివ్వు, ఇంకా వేరే విషయాలలో కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసావు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసావు. యాజ్ అ డ్యాన్స్ టీచర్గా ఫేస్ చేసావు, అండ్ ఆఫ్టర్ యూట్యూబ్లో కూడా కొన్ని సంవత్సరాల పాటు నీకు సక్సెస్ అనేది రాలేదు, అండ్ ఫైనాన్షియల్గా కూడా కొంచెం సపోర్ట్ రాలేదు నీకు. ఆ స్ట్రగుల్స్ని నువ్వు ఏ విధంగా ఫేస్ చేసావు, ఎలా కమ్ ఓవర్ చేసావు? నేను చాలా అంటే చాలా కష్టపడిన పవన్, అది నీకు కూడా తెలుసు. సో ఎంత అంటే అప్పుల సమస్యలు ఎక్కువైపోయి, డాడీకి హెల్త్ ఇష్యూ ఉండే, డాడీ సడన్గా చనిపోవడం జరిగింది. ఇంకా మాకు ఫ్యామిలీ బట్టన్ మొత్తం నా పైన పడింది. నేను ఒక్కనే కొడుకుని, ఇద్దరు సిస్టర్స్, అమ్మ, పిల్లలు, వైఫ్, వీళ్ళందరినీ నేనే ఇది చేసుకోవాలి. సో చాలా అంటే చాలా కష్టపడ్డాను. నాకంటూ కొంతమంది సపోర్టర్స్ దొరికారు. సో ప్రసాద్ చౌదరి అన్న ఫ్రమ్ పందిపాడులో ఉంటాడు, చక్రవర్తి అన్న, డివిఆర్ అన్న, దేవేందర్ గౌడ్ అని పందిపాడులో, వీళ్ళంతా కొద్దిగా నాకు బ్యాక్ బోన్గా ఉండి సపోర్ట్ చేస్తారనమాట. అందువల్ల నేను కొద్దిగా ముందరికి మూవ్ అయ్యాను. సో దాంట్లో కూడా నీ హెల్ప్ కూడా ఉంది. నాకు చాలామంది, నా తమ్ముళ్ళు చాలామంది నాకు హెల్ప్ చేశారు. సో వాళ్ళకంతా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 6 సంవత్సరాల కష్టం నన్ను ఈరోజు ప్రతి ఒక్కరు, ప్రతి విలేజ్లో, ఏ ఊరికిలో నేను గుర్తిస్తున్నారు. సో ఇప్పటికైతే పర్వాలేదు, ఫైనాన్షియల్ ప్రకారంగా చాలామంది సపోర్ట్ చేశారు. యూట్యూబ్లో కూడా ఎర్నింగ్ అవుతుంది. సో దేవుడి దయ వల్ల, అందరి దయ వల్ల ఇప్పుడు కొద్దిగా నేను హ్యాపీగా ఉన్నాను, కొద్దిగా కష్టపడి చేసుకుంటా ఉన్నాను. యాక్చువల్గా నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్ సౌత్ ఆఫ్రికా ట్రైబల్స్ని ఇమిటేట్ చేయడం, వాళ్ళని సేమ్ కాపీ చేయడం అని అంటాం కదా. చూస్తున్నాం వీడియోస్, అందరు కూడా చూస్తున్నారు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి పేర్లు తీసేసి పెంచలయ్య అనే ఒక నేమ్ని నువ్వు క్రియేట్ చేసావు. ఆ పెంచలయ్య అనే సబ్జెక్ట్ మీద నువ్వు ఎన్నో వీడియోస్ చేసావు, చాలా సక్సెస్ అయ్యావు. ఎవరు ఆ పెంచలయ్య? ఇంతకు పెంచలయ్య నువ్వా,
ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి, ఎందుకంటే నిన్ను అనుకుంటున్నారు అందరు పెంచలయ్య అని. అవునవును పవన్ సార్, యాక్చువల్లీ నా పేరు జాన్సన్ అలియాస్ రవికుమార్ అయితే నా పేరుని కంప్లీట్ మర్చిపోయేసి అందరు పెంచలయ్య పెట్టేస్తున్నారు అనమాట. సో ఆ పెంచలయ్య ఎవరు, ఆ పర్సన్ ఎక్కడ ఉంటారు అనేసి నేను చెప్తాను ఇప్పుడు. యాక్చువల్లీ పెంచలకోన అని ఒక ఊరు ఉంది నెల్లూరులో, మా ఊర్లో సోమస్లా సైడ్ ఉందన్నమాట. సో మా అమ్మ వాళ్ళది నెల్లూరు. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ నాన్న పేరు కూడా మా తాత పేరు కూడా పెంచలయ్య. సో మా పెద్ద అబ్బాయి సడన్గా డాడీ ఒక నేమ్ వాడు, ఒక డిఫరెంట్గా ఉండాలి డాడీ ఈ నేమ్ వాడు అంటే నేను సడన్గా షూట్లో పెంచలయ్య అని పేరు వాడకం స్టార్ట్ చేశాను అనమాట. అరే ఏదో పెంచలయ్య అంటే ఏదో ఒక పల్లెటూరు నేమ్ ఉంటుంది కదా, కరెక్ట్ సెట్ అవుతుంది అనేసి నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన మరుసటి వరకు అది 1 మిలియన్ వ్యూస్ పోయిందండి. వెరీ గుడ్. అరే చాలా బాగుంది. ఇంకా అప్పటి నుంచి కాన్సెప్ట్ పెంచలయ్య 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 ఇలా రెగ్యులర్గా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాను. సో పెంచలయ్య మన దేశం కాకుండా ఇతర దేశాలకు కూడా ఆ పెంచలయ్య పేరు పాకిపోయింది. అవును, యాక్చువల్ అయితే పెంచలయ్య మీ తాత, మా తాత పేరు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ సౌత్ ఆఫ్రికా ట్రైబల్స్ అందరూ కూడా వాళ్ళ కాన్సెప్ట్ అంతా ఏంటి, ఏదో అడవికి వెళ్ళడం, అక్కడ ఏదో జంతువులను పట్టుకోవడం, తీసుకురావడం, తినడం, జస్ట్ పడుకోవడం, ఇటువంటిదే ఉంటుంది. మరి నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, నువ్వు కూడా ఎప్పుడు ఫుడ్ మీదే ఉంటావేంటి? ఆ సద్దన్నం అంటావు, అది ఏదో పట్టుకుంటావు, సద్దికూర అంటావు, వాళ్ళు కూడా ఏదైనా ఎవరైనా ఏదైనా తింటున్నా కూడా ఏదో రకంగా చూస్తావు. నీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడు, అవి సిమిలారిటీ బ్రహ్మానందం గారిని చేస్తున్నట్లు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చాలా మంది అలాగే అంటారు, లుక్ లైక్ జూనియర్ బ్రహ్మానందం అని చాలా మంది నన్ను కామెంట్ చేస్తారు. నాకు చాలా హ్యాపీ ఉంటుంది. సో నా ఇన్స్పిరేషన్ కూడా బ్రహ్మానందం సారే. బ్రహ్మానందం సారు, రాజేంద్ర ప్రసాద్ సారు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నా ఇన్స్పిరేషన్ డ్యాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ. తర్వాత ఈ కామెడియన్గా ఎప్పుడైతే నేను దీంట్లో వచ్చానో అప్పటి నుంచి నాకు ఈ బ్రహ్మానందం సార్ ఆ కదలికలను ఎక్కువ గమనించేవాడిని. మిస్టర్ బీన్ కానీ వాళ్ళని చూసి వాళ్ళ ఇన్స్పిరెన్స్తో నేను ఇలా ఎక్స్ప్రెషన్స్ నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. సో చాలా సక్సెస్ కొట్టాను. తర్వాత ఏదో ఒక వీడియోలో ఏదో కిడ్నీలో రాళ్ళు సంథింగ్ ఏదో అన్నావు. అవునవును, యాక్చువల్లీ అదొక అంటే ఫన్గా చేశాను. అది రియల్గా అయితే చేయలేము. కిడ్నీలో రాళ్ళు అంటారు కదా, నేను అదొక కాన్సెప్ట్తో చేద్దాం అనేసి కిడ్నీలో రాళ్ళు అమ్ముతాం, కిడ్నీ రాళ్ళు తీస్తాం అనేసి ఒక వీడియో చేశాను అనమాట. ఒక్కొక్క రా ఇంతలా ఉంటుంది, ఏడన్నా కిడ్నీలో ఇంతలా ఉంటాయి. సో అది కూడా ఒక ఫన్గా క్రియేట్ చేసాను, అది కూడా సక్సెస్ అయింది అనమాట. చాలా మంది అసలు చాలా ఎక్సైటింగ్తో ఫీల్ అయిపోయి నా వీడియోస్ చూస్తూ ఉంటారు, నన్ను అభిమానిస్తుంటారు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది పవన్ సార్. నీ వీడియోస్లో ఖచ్చితంగా ఒక అర్థం కాని భాషని చెప్తావు అని, ఏంటి దాన్ని ఎలా దాన్ని క్రియేట్ చేస్తావు? యాక్చువల్లీ ఆఫ్రికన్ వాళ్ళు టాంజానియాలో ట్రైబల్ వాళ్ళ స్లాంగ్ వేరే ఉంటుంది. వాళ్ళు ఏదో నాలుకని టంగ్ చేస్తారు అంటుంటారు అనమాట. సో నేను దాన్ని ఇన్స్పైర్ తీసుకుని నా స్లాంగ్లో, మన స్లాంగ్లో పెంచలే పెంచలే అంటనమాట. అది చాలా వైరల్ అయిపోయింది, అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్. ఈ అవతారంలో నేను ఇంట్లోకి రానిస్తున్నారా మా చెల్లెలు కానీ పిల్లలు కానీ? ఈ అవతారం ఊరు దాటి కుక్కలు ఎంటబడతాయి. సో యాక్చువల్లీ ఈ డ్రెస్ డిజైనింగ్ అంతా మా మిస్సెస్ చేసింది అనమాట, హెయిర్ కానీ. అయితే నేను ఇక్కడ షూట్ అయిపోతే మళ్ళీ మొత్తం ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఇట్లే వెళ్తే మటుకు జనాలు కూడా విచిత్రంగా చూస్తారు. ఫస్ట్ టైం నువ్వు గెటప్ వేసుకొని వీడియో చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే యాక్చువల్లీ చాలా నవ్వుకున్నారు అనమాట. బంధువులలో కూడా వీడియోని ఇట్లా చేస్తున్నారు అని చాలా మంది నవ్వుకున్నారు అనమాట. వాళ్ళే కాదు, మేము కూడా, ఫ్రెండ్స్ కూడా. అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ కూడా చాలా వీడికి ఏమైనా కొంచెం మైండ్ దొబ్బిందా అన్నట్లు కూడా ఆలోచించాం. అవునవును, యాక్చువల్లీ వీడియో తప్ప మంచి ప్రొఫెషనల్ డాన్స్ ఇట్లా చేస్తున్నాడంటే ఇంకా సో మనకు ఇప్పుడు ఇదే ఆధారమైంది అనమాట. ఏదైతే మనం ప్రొఫెషన్ ఎంచుకున్నామో దానికి దూరమే నేను దీనికి దగ్గరే అనమాట. ఇది కూడా నాకు మంచిగా ఎక్కడికో తీసుకెళ్ళింది. దేవుడి దేవాల అందరి దేవాల ఇప్పుడు మంచిగానే హ్యాపీగా బతుకుతున్నాం అనమాట. సో ఈ పెంచలే కాన్సెప్ట్కి ట్రైబల్ వాళ్ళకి చాలా అంటే చాలా. స్కూల్ బంక్ కొట్టేసేసి వచ్చాము, ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం అని. నువ్వు ఎన్నిసార్లు స్కూల్ బంక్ కొట్టావో మాకు తెలుసు. ఆ టైంలో నిన్ను టీచర్లు ఏ విధంగా వాయించారో అందరికి తెలుసు. కానీ కేవలం ఆ స్కూల్లో నిన్ను గుర్తించారంటే ఒక యాజ్ ఎ స్టూడెంట్ గా కాకుండా ఒక డాన్స్ అబ్బాయిగా, ఒక డాన్స్ ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా కూడా అబ్బాయి నా పిలిచాని డాన్స్ చేస్తాడు ఆ పిల్లోడు అన్నట్లు రికగ్నైజ్ చేశావు. స్కూల్ ఎగ్గొట్టి ఇట్లా డాన్స్ చేయాలని ఎవరు నీకు ఇన్స్పిరేషన్ డాన్స్ కి? నాకు ఇన్స్పిరేషన్ అంటే నాకు మెగాస్టార్ చిరంజీవి పవన్ సార్. సార్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇంకా డ్యాన్స్లో పెద్ద పేరు పొందాలి, మంచి పేరు తీసుకురావాలి అనేసి చాలా కష్టపడాను. తెలుసు నా డ్యాన్స్ మీకు కూడా తెలుసు అనమాట. స్కూల్లో చిన్నప్పటి నుంచే నేను డ్యాన్స్గా బాగా ఇంట్రెస్ట్ ఉండే.
సో అట్లా అట్లా నడిచిపోయింది అనమాట. నాకు ఈ మెగాస్టార్ చిరంజీవి నాకు ఆ సారు ఇన్స్పిరేషనే నాకు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభుదేవ ఆర్ మైకేల్ జాక్సన్. డాన్స్ మాస్టర్గా నువ్వు కంటిన్యూ చేస్తూనే కొన్ని అనివార్య కారణాల వల్ల డాన్స్ వదిలేసి వేరే ఫీల్డ్కు నువ్వు షిఫ్ట్ కావాలనుకుంటున్నప్పుడు ఇంకా నువ్వు యూట్యూబ్లోకి రాలే, టిక్ టాక్ అవి చేస్తూ ఉన్నావు. ఆ పీరియడ్ నాకు తెలిసి ఒక 3-4 సంవత్సరాల పాటు నీ పీరియడ్ ఎంత వరస్ట్గా ఉండేదంటే వన్స్ అపాన్ ఎ టైమ్ నేను చనిపోతా అని కూడా నువ్వు నాతో అన్నావు. అప్పుడు చాలా వరకు చెప్పాము, లేదు నీకు సక్సెస్ వస్తుందిలే అన్నాము. ఆ పీరియడ్ నువ్వు ఎలా దాటావు, నీ స్ట్రగుల్స్? సో మనకి లాక్డౌన్ పడిన కాడి నుంచి మనం డాన్స్ క్లాసెస్ మూత పడిపోయాయి. తర్వాత డాడీ ఎంబడి నేను పెయింటింగ్ పనికి వెళ్ళేటోని. సో డాడీ కూడా లాక్డౌన్ తర్వాత 2 yearsకి డాడీ కూడా సడన్ డెత్ అయిపోయాడు అనమాట. అప్పుడు చాలా కష్టాలు పడ్డాము అనమాట. సో అప్పులు ఎక్కువైపోయాయి. నాకు ఏ అలవాటు లేని నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది. సో 12 months నేను బెడ్ పైన పడిపోయాను. చేతిలో వర్క్ లేదు. మమ్మీ ఒకటైపోయింది, మిస్సెస్ వాళ్ళిద్దరే నన్ను పోషించారనమాట. సో నేను యాక్చువల్లీ మందు తాగి చావడానికి కూడా రెడీ అయిపోయాను. సో దేవుడి దేవల్ల నేను బతికాను. మళ్ళీ అంత కష్టాలలో కూడా నేను ఏం చేశానంటే బెడ్ పైన పడుకోకుండా ఫన్ వీడియో చేసేవాడిని మోజ్లో. సో చిన్నగా అందరు జనాలు నన్ను గుర్తించడం స్టార్ట్ అయింది. సో అదొక సక్సెస్ఫుల్గా నేను సక్సెస్ అనుకుంటున్నాను. తర్వాత జనాలకు అంతా తెలిసిపోయింది ఎంతో కష్టపడ్డాను. పెయింటింగ్ పనులకు వెళ్ళాను, ఏది దొరికితే ఆ పనులకు వెళ్ళి ఆ పనులు చేస్తూ జనాలు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశాను నేను. సో ఆ కష్టమే నాకు ఈరోజు నాకు విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పుడు ప్రజెంట్. ఈ హ్యాపీనెస్ ఎలా ఉంది మీకు? సో నాకు చాలా అంటే చాలా బాగుంది. 8 months బ్యాక్ నా దగ్గర నా యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ 8,000 మంది సబ్స్క్రైబర్లు ఉండే. సో ఎప్పుడైతే నేను పెంచలే కాన్సెప్ట్ నేను యూట్యూబ్లో రిలీజ్ చేశానో అప్పటి నుంచి ఇప్పుడు 8 months 9 months అవుతుంది. ఇప్పుడు నాకు 100K ఫాలోవర్స్ వచ్చారు. సో నాకు చాలా నిన్ననే జరిగింది అనమాట. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆదరించిన నా యూట్యూబ్ ప్రేక్షకులకు నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా నీ వీడియోస్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అదే ఆఫ్రికా ట్రైబల్స్ని నువ్వు చేసే వీడియోకి కరెక్ట్గా మ్యాచ్ చేయడం, కలర్ కరెక్షన్ కానివ్వు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వు, ఎవ్రీథింగ్ చాలా కరెక్ట్గా, టైమింగ్ కూడా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఆ ఎడిటింగ్ ఎవరు చేస్తున్నారు? యాక్చువల్లీ నేను ఎడిటర్ అనమాట. ఎడిటింగ్ వరకు నేనే చేసుకుంటాను. ఒక వీడియో చూసి దాన్ని ఎలా కొరియోగ్రఫీ చేసుకోవాలి, ఆ కలర్ గ్రేడింగ్ ఏంటి, మన కలర్ గ్రేడింగ్ ఏంటి. సో ఇట్లా నా పిల్లలు ఉంటే నా పిల్లలతో షూట్ చేయించుకుంటాను. మా బ్రదరు అండ్ అన్న వాళ్ళు ఉన్నారు, చక్రవర్తి అన్న మేనేజర్ వాళ్ళు. సో ఎవరు నాకు అవైలబుల్గా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో షూట్ చేయించుకొని నైట్ వచ్చేసి నేను మొత్తం ఎడిటింగ్ చేసుకుంటాను. ఆ కలర్ గ్రేడింగ్ ఈ కలర్ గ్రేడింగ్ కంపేర్ చేసేసి అట్లా ఎడిటింగ్ స్కిల్స్ నాలో ఉన్నాయి కాబట్టి నాకు చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఓకే, ఎడిటర్ కూడా నువ్వే? అవును, వీడియో టేకింగ్ నువ్వే, యాక్టింగ్ నువ్వే. వీడియో ఎవరు లేనప్పుడు నేను నా ఓన్గా చేసుకుంటాను. అందరు ఉన్నప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నా పెద్ద అబ్బాయి, తర్వాత మా తమ్ముడు తులసిరామ్ అన్న అబ్బాయి అన్నాడు యూట్యూబర్, అతను వచ్చేసి చక్రవర్తి అన్న. ఇట్లా ఎవరు నా ఫ్రెండ్స్ అవైలబుల్గా ఉంటే వాళ్ళతో తీసుకెళ్ళి నేను వీడియో షూట్ చేయించుకుంటాను అనమాట. సరే, ఇప్పుడు ఒక నిజం మాట్లాడుకుందాం. ఓకే, యూట్యూబ్ నుంచి నీ రెవెన్యూ ఎంత వస్తుంది? అదే యాక్చువల్లీ యూట్యూబ్లో చెప్పాలా వద్దా అనేది చెప్పాలి, చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య. యాక్చువల్లీ నాకు ఇప్పుడు రీసెంట్ అంటే ఈ విషయం కొంతమందికి ఇన్స్పిరేషన్ కూడా ఇవ్వచ్చు. యాక్చువల్లీ యూట్యూబ్లో ఎర్నింగ్ గురించి చెప్పాలంటే ఒక 1 month డౌన్ అవుతుంది, ఒక 1 month అప్ ఉంటుంది. 40,000 లోపు వస్తుంది అనమాట. సో ఫేస్బుక్లో ఒక 20K వరకు వస్తుంది. ఈ కష్టాన్ని నా 6 సంవత్సరాల కష్టం నేను ఇప్పుడు యూట్యూబ్లో నేను సక్సెస్ కొట్టాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ప్రమోషన్స్ వస్తాయి అనమాట. నెలకి ఒక 5-6 ప్రమోషన్స్ వస్తుంటాయి. సో చిన్న బడ్జెట్లో వాళ్ళకి చేసి ఇస్తుంటాను అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ మీద కొన్ని నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయింది, స్ప్రెడ్ చేశారు. దాని గురించి కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాము. సపోజ్ నువ్వు ఏదైనా వేరే వాళ్ళు నీ వీడియోస్ నువ్వు ఎడిటింగ్ చేసుకోవడం, షూట్ చేసుకోవడం అదంతా పక్కన పెట్టేస్తే, వేరే వాళ్ళు ఎవరైనా సరే అన్న మాకు ఒక వీడియో తీసి పెట్టండి, ఇది ఎడిటింగ్ చేయండి అన్నప్పుడు నువ్వు ఎంతో కష్టపడి నువ్వు కొద్దిగా పైకి వచ్చావు. వాళ్ళు కూడా డౌన్ టు ఎర్త్ స్టార్ట్ అయ్యారు. కానీ వాళ్ళ దగ్గర నువ్వు రెమ్యునరేషన్ అనేది చాలా ఎక్కువ అడుగుతున్నావు అనే విషయము
నా దగ్గరికి తీసుకొని వచ్చారు వాళ్ళు. అవునవును. అంత అడగాల్సిన అది అడిగావా లేదా వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు? అవునవును. ఇప్పుడు మనకు ఏ బడ్జెట్లో మనం చెప్పాం పవన్. నేను అంటే యాక్చువల్లీ నేనేం డిమాండ్ చేయను పవన్ సార్. యాక్చువల్లీ నా బడ్జెట్ ఇది. ఎందుకంటే మనం కూడా కెమెరాలు అవన్నీ లైట్స్ అవన్నీ బయట రెంట్కి తెచ్చుకోవాల్సిందే. సో దానికి తగ్గట్టుగా మనం చెప్తామన్నమాట. సో కొంతమందికి వీటి గురించి తెలియదు, కెమెరా ఎంత దొరుకుతుంది మనకి బయట రెంట్కి అనేసి. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ పాయింట్ చెప్దామని, ఎందుకంటే ఒక అమౌంట్ అడుగుతున్నామంటే కేవలం అది మన పర్సనల్ కాదు, మనము తెచ్చుకునేటువంటి ఎక్విప్మెంట్స్ కూడా మనం రెంట్ పే చేయాల్సి ఉంటుంది. సో నేను వాటిని పోల్చుకొని వాటికి ఎంత అవుతుంది, వీటికి ఎంత అవుతుంది, చేసిన దానికి ఎంత అవుతుంది, నేను ఎక్కువ ఏం అడగలేదు. సో మనం బడ్జెట్ చెప్పేస్తాం అనమాట. సో వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో అన్న ఇంత రేట్ చెప్పారు అంత రేట్ చెప్పారు అని చాలా మంది అట్లా విమర్శలు వస్తూ ఉంటాయి. సరే, ఇవన్నీ పక్కనే పెడదాం. చాలా రోజుల తర్వాత నువ్వు వర్క్ లో బిజీగా ఉన్నావు, నీ వర్క్ లో బిజీగా ఉన్నావు, చాలా రోజుల తర్వాత మనం కలిసాం. ఓకే. కలిసిన తర్వాత నాకు కొన్ని స్కూల్ డేస్ లో మనం గడిపినటువంటి కొన్ని సంఘటనలు నాకు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో 9th క్లాస్లో నువ్వు ఒక అమ్మాయి వెంట పడడము, కొంచెం సరదాగా మాట్లాడుకున్నావు. ఎందుకు గుర్తుండవు? దాని గురించి చెప్పు. 9th క్లాస్లో మాకు లవ్ పుట్టిందంటే అది ఏదో చిన్నపిల్లలు, అది మనకి అంత ఇది లేదు. సో ఆ అమ్మాయి కోసం నేను గ్రౌండ్లో సెంటర్లో పీటీ సార్ పిచ్చ కొట్టుడు కొట్టిండు, కాలుతో ఎగ్గిచ్చి కొట్టిండు. నీకు ఈ వయసులో లవ్లు అవసరం అని. లవ్ కాదు, ఏం కాదు, జస్ట్ అది ఏమంటారంటే అట్రాక్షన్ అంతే. అప్పుడు జస్ట్ ఏదో పేరు అడిగినాం అంతే. మనకి ఇప్పుడు అది అట్రాక్షన్ అని తెలుసు, అప్పుడు అట్రాక్షన్ కాదు కదా, చిన్నపిల్లలు కూడా తెలియదు. జస్ట్ పేరు అడిగిన పాపానికి గ్రౌండ్ లో నిలబెట్టి స్కూల్ మధ్యలో పీటీ సార్ కొడుతుంటే మీరంతా కిటికీలో అది కొడుతుంటే చూస్తే నేను వారం దాకా స్కూల్ కి రాలేకపోయాను. అవును. సో అట్లా జరిగింది ఫన్గా. అంటే చాలా స్వీట్ మెమొరీ అది. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు అదే గుర్తుకొస్తుంది. గ్రౌండ్లో ఆ వారం రోజులు ఏం చేశాడు, వీడు స్కూల్ రాలేదని చెప్పి నేను వీడి ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే ఐరన్ చేసుకుంటూ కూర్చున్నాడు బట్టలు. సరే, స్కూల్ లైఫ్ చాలా బాగుండేది. ఆ మెమొరీ నాకు ఇప్పుడు స్కూల్ లైఫ్ అనేది అల్టిమేట్ పీరియడ్. అది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా మెమరబుల్ పీరియడ్ అది. ఓకే, అది వదిలేద్దాం అంతే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కాకపోతే స్కూల్కి ఎక్కువ రోజు పోలే, పోయినన్ని రోజులు ఏదో పనులు డాన్సులు అంట అవంట ప్రోగ్రాంలు అంట డాన్స్ బేబీ డాన్స్లు అంటే ఇవి చేసుకుంటూ 10th క్లాస్ అటర్ ఫ్లాప్ ఫెయిల్, ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయినా. సో అది నా స్కూల్ మెమొరీ. ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం నీ యూట్యూబ్ ఛానల్లో ఎటు తిరిగి నువ్వు పెడుతూనే ఉంటావు. మా వ్యూవర్స్ కోసం ఒక ఫన్నీ ఆ ట్రైబల్ వాళ్ళతో మాట్లాడినట్లు ఒక ఫన్నీగా ఏదైనా. ఇప్పుడు సపోజ్ పెంచలే అక్కడ ఉన్నాడు, పెంచలే పెద్ద పంది పడిందే అట్లా. ఈ పందిగోలు ఏంటి? యాక్చువల్లీ ట్రైబల్ వాళ్ళు అడవి పందులు ఎక్కువ వేటాడుతుంటారు అనమాట. ఎందుకంటే అక్కడ అడవి పందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఆ కాన్సెప్ట్ పంది పడింది అనేసి అట్లే కంటిన్యూ అయింది అనమాట. అదే ఈ పందిగోల. ఓకే. ఇప్పుడు ఒక యూట్యూబర్గా చెప్పు, ఇప్పుడు 100K సబ్స్క్రైబర్స్ నీకున్నారు. ఒక యూట్యూబర్గా ఇంత సక్సెస్ వచ్చింది. ఈ సక్సెస్ వెనక నువ్వు పడినటువంటి కష్టం, అంటే ఈ ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడానికి నువ్వు చేసినటువంటి కష్టం గురించి చెప్పు. పవన్, దీంట్లో చాలా అంటే చాలా కష్టం పవన్. యూట్యూబ్లో సక్సెస్ కొట్టడం అంటే అంత ఆషామాషి కాదు. చాలా 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 కష్టపడాల్సి వస్తుంది. నేను నా ఫాలోవర్స్ కోసము నేను రోజు నైట్ 2-3 అవుతుంది అనమాట. ఎందుకంటే కంటెంట్ కోసం రేపటికి ఏం చేయాలి, ఎల్లుండికి ఏం చేయాలి అనేసి ఇదే మైండ్లో ఉంటుంది తప్ప ఇంకా వేరేది ఉండదు. యూట్యూబ్లో సక్సెస్ కొట్టడం చాలా 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 కష్టం. నేను 5-6 years కష్టపడితేనే నేను ఇంత ఎదిగి నేను యూట్యూబ్లో సక్సెస్ కొట్టాను. సో చాలామంది డబ్బులు ఈజీగా వస్తాయి యూట్యూబ్లో, చాలా ఈజీగా సంపాదించు అంటారు. కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుందో అది నాకు తెలిసిపోను. యాక్చువల్లీ మీకు కూడా తెలుసు ఎంత కష్టం ఉంటుందో. ఎడిటింగ్ చేయాలి, ఫస్ట్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో యూట్యూబ్లో సక్సెస్ కొట్టడం అంత చాలా ఈజీ ఏమీ కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. నేను కూడా ఒక యూట్యూబర్గా నువ్వు పడినటువంటి కష్టాన్ని ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక 1.5 monthగా నేను యూట్యూబ్లో ఫ్యాక్ట్స్ చెప్తూ ఉన్నాను. దానికి ఎంత డెడికేటెడ్గా వర్క్ చేయాలంటే ఈవెన్ స్క్రిప్ట్ రాసుకోవాలి, పిక్స్ తీసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, కరెక్షన్స్, అవి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవంతా చేయడానికి మన మైండ్ కూడా ఎంత ఫోకస్గా పెట్టాలో అనేది నాకు అర్థమైంది.
సో నువ్వు యూట్యూబ్లో సక్సెస్ అయినందుకు 100K ఫాలోయింగ్స్ వచ్చినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నీకు. నీ సక్సెస్ను మా వ్యూవర్స్తో కూడా పంచుకో. ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటాక్స్ మీడియాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్లో కష్టపడితే తప్పనిసరిగా ఫలితం ఉంటుందండి. సో అందరూ కష్టపడి వీడియోస్ చేసుకోండి, యూట్యూబ్లో సక్సెస్ కొట్టండి. వీటాక్స్ మీడియాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంత టైంని నా కోసం కేటాయించినందుకు థ్యాంక్స్ జాన్. చాలా అంటే చాలా థ్యాంక్స్ పవన్. నా గురించి తెలుసుకొని జనాలకు ఇంకా మీరు పబ్లిసిటీ ఇస్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్స్.